బస్తర్ అడవి అనేది ఒక అందమైన ప్రాంతం. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తుంటే ఆకాశం ఎరుపు రంగులో మెరుస్తుంది. పక్షులు కిలకిలమంటూ చెట్ల గాలిలో సున్నితంగా ఊగుతున్నాయి. గ్రామస్తులు తమ రోజువారీ పనులతో బిజీగా ఉన్నారు. కొందరు రైతులు పొలాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. కొందరు పిల్లలు ఆటలాడుతున్నారు. కానీ ఆ రోజు ఈ ప్రశాంతమైన నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకరమైన కాల్పుల శబ్దంతో బద్దలైంది. గ్రామస్తులు భయంతో అరిచారు, పరిగెత్తారు, తమ ఇళ్లల్లో దాక్కున్నారు. ఆ రోజు ఒక చిన్న గ్రామంలో ఆరుగురి కుటుంబం తమ ఇంటిని, తమ ప్రియమైన వాళ్ళను కోల్పోయింది. ఈ హింస ఎందుకు జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? ఈ వీడియో అన్యాయం, పేదరికం, నిర్లక్ష్యం గురించి. ఇది ఒక యుద్ధం. కానీ ఎవరితో? ఎందుకు? ఈ ప్రశ్నలు దశాబ్దాలుగా భారతదేశాన్ని వెంటాడుతున్నాయి. భారతదేశం ఒక గొప్ప దేశం. కానీ మన గ్రామాలలో, మన అడవుల్లో ఈ అదృశ్య యుద్ధం ఎందుకు కొనసాగుతుంది? నక్సలైట్లంటే ఎవరు? ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? ఈ వీడియోలో లోతైన నిజాలు దాగి ఉన్నాయి. అన్యాయం, పేదరికం ఈ యుద్ధాన్ని రగిల్చాయి. ఈ వీడియోలో మనం ఈ యుద్ధం ఎలా మొదలైందో, ఎందుకు కొనసాగుతుందో, దాని పరిణామాలు ఏమిటో తెలుసుకుందాం. ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా ఒక పెద్ద అడవిని కాల్చేసింది, ఈ రహస్యాన్ని విప్పే కథను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 1947లో భారతదేశం స్వతంత్రం సంపాదించింది. బ్రిటిష్ వాళ్ళ పాలన ముగిసింది. దేశంలోని ప్రజలు సంతోషంగా ఉంటారని, అందరికీ సమాన హక్కులు దక్కుతాయని ఆశించారు. కానీ గ్రామాల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దేశంలోని చాలా మంది ప్రజలు, రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. కానీ ఎక్కువ భూమి పెద్ద పెద్ద భూదారుల చేతుల్లో ఉండేది. ఈ భూదారులు గ్రామంలో అన్ని వాళ్లే నిర్ణయించేవాళ్ళు. వాళ్ళు రైతులను బెదిరించేవాళ్ళు, ఎక్కువ పన్నులు వేసేవాళ్ళు, ఉచితంగా పని చేయమని ఒత్తిడి చేసేవాళ్ళు. కొన్నిసార్లు ఆడవాళ్లపై కూడా చెడు పనులు చేసేవాళ్ళు. 1961 నాటికి 50% గ్రామస్తులకు కేవలం 3.5% భూమి మాత్రమే ఉండేది. ఈ అన్యాయం ఎక్కువగా దళితులు, ఆదివాసులపై జరిగింది. వాళ్ళ భూమి, వాళ్ళ జీతం వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. 10% భూదారుల చేతుల్లో 54.6% భూమి ఉండేది. ఈ ఇన్కన్సిస్టెన్సీస్ చాలా దారుణంగా ఉండేవి. రైతులు, ఆదివాసీలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? భూదారులు, పోలీసులు, గవర్నమెంట్ అధికారులు అందరూ కలిసి ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తామని చెప్పింది. అంటే భూమిని పేద రైతులకు పంచుతామని వాగ్దానం చేసింది. కానీ ఈ వాగ్దానాలు కాగితాలపైనే ఉండిపోయాయి. భూదారులు తమ ఆస్తులను ఇతర పేర్లతో దాచేవాళ్ళు, చట్టాలను ఉల్లంఘించేవాళ్ళు. అంతేకాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మైనింగ్ కంపెనీలు, డ్యాంలు నిర్మించే పేరుతో ఆదివాసీలను వాళ్ళ గ్రామాల నుంచి బలవంతంగా తరిమేశారు. 1947 నుంచి 1997 వరకు 5 కోట్ల మంది తమ ఇళ్లను, భూమిని కోల్పోయారు. అందులో 40% ఆదివాసీలే. ఈ అన్యాయం, ఈ కోపం ఒకరోజు పెద్ద పేలుడుగా మారితే ఏమవుతుంది? 1967 మే నెలలో డార్జిలింగ్ లోని నక్సల్బరీ అనే చిన్న గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఈ గ్రామం చుట్టూ టీ ఎస్టేట్స్ ఉండేవి. ఇక్కడ ఆదివాసీ రైతులు, కూలీలు రోజు కష్టపడి పని చేసేవాళ్ళు. కానీ వాళ్లకు సొంత భూమి లేదు. ఎక్కువ భూమి టీ ఎస్టేట్ యజమానులు, భూదారుల చేతుల్లో ఉండేది. ఒకరోజు ఒక రైతును భూదారి అన్యాయంగా తన పొలం నుంచి తరిమేశాడు. ఆ రైతును భూదారి మనుషులు కొట్టారు. ఈ అన్యాయం చూసిన గ్రామస్తులు, ముఖ్యంగా ఆదివాసీ రైతులు కోపంతో రగిలిపోయారు. వాళ్ళు బాణాలు, కర్రలు తీసుకొని నిరసన చేశారు. ఈ నిరసనలో స్థానిక నాయకులు కాను సన్యల్, జంగల్ సంతల్ కూడా చేరారు. మే 24, 1967న నిరసనకారులు, పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక పోలీస్ అధికారి చనిపోయాడు. మరుసటి రోజు అంటే మే 25న పోలీసులు గ్రామస్తులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 పిల్లలతో సహా 8 మంది చనిపోయారు. ఈ సంఘటన గ్రామస్తుల కోపాన్ని మరింత పెంచింది. ఈ ఒక్క సంఘటన ఒక ఉద్యమానికి నిప్పురవ్వ అయింది. ఈ ఘటన నక్సల్బరీ తిరుగుబాటుగా పిలువబడింది. ఈ తిరుగుబాటు ఒక చిన్న నిప్పురవ్వలా మొదలయ్యి ఒక పెద్ద ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు చారు మంజుదార్. అతను కోల్కతాలో ఒక సాధారణ ఉపాధ్యాయుడు. కానీ అతని ఆలోచనలు గ్రామస్తుల జీవితాలను మార్చాయి. 1969 ఏప్రిల్ 22న చారు మంజుదార్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పార్టీ స్థాపించబడింది. ఈ పార్టీ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం కావాలంటే ప్రభుత్వ యంత్రాంగం భూదారులను పడగొట్టాలని నమ్మింది. ఈ పార్టీ సాయుధ విప్లవం ద్వారానే ఇది సాధ్యమని నమ్మింది. ఈ సిద్ధాంతం నక్సలిజంగా పిలువబడింది. చారు మంజుదార్ క్లాస్ శత్రువులను నిర్మూలించే వ్యూహాన్ని స్టార్ట్ చేశాడు. అంటే గ్రామాల్లో భూదారులను,
పోలీస్ అధికారులను చంపడం. ఈ ఆలోచనలు చైనా నాయకుడు మావో జెండాంగ్ నుంచి ప్రేరణ పొందాయి. మావో జెండాంగ్ చైనాలో రైతులు, కార్మికులు కలిసి సాయుధ విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఇదే ఆలోచనను చారు మజుందార్ భారతదేశంలో అమలు చేయాలని నిర్ణయించాడు. భారతదేశాన్ని సెమీ వలసవాడ, సెమీ ఫ్యూడల్ దేశంగా చూశారు. అంటే దేశం పూర్తిగా స్వతంత్రం పొందలేదని, భూదారులు, అధికారులు ప్రజలను ఇంకా బానిసల్లాగా చూస్తున్నారని నమ్మారు. ఈ ఆలోచనలను యువ విద్యార్థులను, నిరుద్యోగులను ఆకర్షించాయి. కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ లోని కాలేజీల్లో విద్యార్థులు ఈ ఉద్యమంలో చేరారు. కాలేజీలో చదివే యువకులు మావో జెండాంగ్ రాసిన పుస్తకాలు చదివి నక్సలైట్ ఉద్యమాల్లో చేరేవాళ్ళు. వాళ్ళు గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి వాళ్లకు తమ హక్కుల గురించి చెప్పారు. ఇలాంటి యువకులు నక్సలైట్ ఉద్యమాన్ని బలపరిచారు. భూమి దున్నేవాడిదే అనే స్లోగన్తో రైతులు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. ఈ ఆలోచనలు నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు ఆశను కల్పించాయి. కానీ ఈ ఉద్యమం కొన్ని గ్రామాల్లో హింసాత్మకంగా మారింది. భూదారుల ఇళ్లపై దాడులు, పోలీస్ స్టేషన్లపై దాడులు మొదలయ్యాయి. ఈ ఆశ ఎలా రక్తపాతంగా మారింది? ఈ నిప్పురవ ఎక్కడికి వ్యాపించింది? నక్సల్ బరిలో మొదలైన నిప్పు వేగంగా దేశమంతా వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్రాల్లో ఈ ఉద్యమం బలపడింది. ఈ ప్రాంతాలను కలిపి ఎర్ర కారిడార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు ఈ ప్రాంతాలలోనే ఈ ఉద్యమం పెరిగిందంటే ఈ గ్రామాలలో భూదారుల అణిచివేత, పేదరికం, నిరుద్యోగం చాలా ఎక్కువ ఉండేవి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో రైతులు తమ భూమిని కోల్పోయి భూదారులకు రుణాలు చెల్లించలేక బాధపడేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నక్సలైట్లు వచ్చి మీ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. ఈ మాటలు పేద రైతులకు, ఆదివాసులకు ఆశను కల్పించేవి. నక్సలైట్లు దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లకు స్థానిక భాషలు, గ్రామాల పరిస్థితులు బాగా తెలుసు. వాళ్ళు గెర్రిల్లా యుద్ధ తంత్రాలను ఉపయోగించారు. అంటే ఆకస్మిక దాడులు, మెరుపు దాడులతో భద్రతా దళాలను ఎదుర్కొన్నారు. మొదట వాళ్ళు సాధారణ ఆయుధాలు, బాణాలు, కర్రలతో మొదలు పెట్టారు. కానీ క్రమంగా AK-47 రైఫల్స్, గ్రానైట్ లాంచర్లు, బాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించారు. 1970లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో నక్సలైట్లు ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలను దొంగలించారు. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. నక్సలైట్లు విప్లవాత్మక పన్నులు అని పిలిచే డబ్బును భూదారుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పీపుల్స్ వార్ గ్రూప్ అంటే PGW, బీహార్లోని మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అంటే MCC కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద హింసాత్మక మావోయిస్టు సమూహంగా మారింది. 2009లో భారత ప్రభుత్వం దీన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. పేదల కోసం పోరాడిన వాళ్ళు ఎలా హింసాత్మక దారిలో జారిపోయారు? ఇప్పుడు దీని గురించే తెలుసుకుందాం. ఈ ఉద్యమం గ్రామాల్లో భూదారులను, పోలీసులను లక్ష్యంగా చేసుకుంది. కానీ కొన్నిసార్లు సాధారణ ప్రజలు కూడా ఈ హింసలో చిక్కుకున్నారు. ఉదాహరణకు 2005లో జార్ఖండ్లోని జహనాబాద్లో నక్సలైట్లు ఒక జైలుపై దాడి చేసి వందలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ దాడిలో పోలీసులు, కొందరు గ్రామస్తులు చనిపోయారు. ఈ సంఘటనలు దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఉద్యమం ఎలా ప్రభుత్వానికి సవాలుగా మారింది? దీని పరిణామాలు ఏంటంటే నక్సలిజం దేశంలోని గ్రామాలపై భారీ ప్రభావం చూపింది. ఈ ఉద్యమం వల్ల వేలాది మంది చనిపోయారు. 1990 నుంచి 2010 వరకు సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నక్సలైట్లు, పోలీసులు, సాధారణ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ హింస వల్ల గ్రామాలు ఖాళీ అయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను వదిలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నక్సలిజాన్ని అణిచివేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే CRPF ను అడవుల్లోకి పంపింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పెద్ద ఆపరేషన్ ను 2009లో మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ లో వేలాది మంది జవాన్లు నక్సలైట్లను ఎదుర్కొన్నారు. కానీ ఈ ఆపరేషన్ కొన్నిసార్లు వివాదాస్పదమయ్యింది. ఈ యుద్ధం ఎవరికి లాభం చేరుకుంది? నక్సలిజం వల్ల గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయింది. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు నిర్మించడం కష్టమైంది. 2000లో ఎర్ర కారిడార్లోని 30% గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ప్రజలు భయంతో జీవించారు. నక్సలైట్లు ప్రభుత్వ అధికారులను, కాంట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకున్నారు. దీనివల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కానీ నక్సలైట్లు కొన్ని గ్రామాలలో పేదలకు ఆహారం, ఔషధాలు అందించారు. దీనివల్ల కొందరు వాళ్ళను సమర్థించారు. ఇప్పుడు నక్సలిజం ఎలా మారుతుందో
దీని భవిష్యత్తు ఏమిటో చూద్దాం. 2010 తర్వాత నక్సలిజం బలం తగ్గింది. ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంది. చాలా మంది నక్సలైట్ నాయకులు అరెస్ట్ అయ్యారు. అభివృద్ధి పనులు, రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ నిర్మాణం వేగవంతమైంది. 2020 నాటికి నక్సల్ హింస 90% తగ్గిందని గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇంకా కొన్ని అడవి ప్రాంతాలలో నక్సలైట్లు చురుగ్గా ఉన్నారు. నక్సలిజం పుట్టడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది పేదరికం, రెండోది ఇన్కన్సిస్టెన్సీస్, మూడోది భూమి కోసం పోరాటం. ఈ సమస్యలు ఇంకా పూర్తిగా తీరలేదు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో ఇంకా చాలా గ్రామాలలో ఆదివాసీలకు భూమి హక్కులు దక్కలేదు. నక్సలిజం ఒక హింసాత్మక ఉద్యమంగా మారినప్పటికీ దాని మూలాలు అన్యాయంలో ఉన్నాయి. ఈ యుద్ధం ముగియాలంటే పేదరికం తగ్గించాలి. ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు ఆదివాసీలకు, రైతులకు న్యాయం చేయాలి. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోలో మనం నక్సలిజం ఎలా మొదలైందో, ఎలా వ్యాపించిందో, దాని పరిణామాలు ఏమిటో తెలుసుకున్నాం. ఈ అదృశ్య యుద్ధం ఒక గుణపాఠం. అన్యాయం, పేదరికం ఉన్న చోట శాంతి ఉండదు. మన దేశం ఈ అదృశ్య యుద్ధం నుంచి ఎలా బయటపడుతుందనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.